నేటి రాశి ఫలాలు కర్కాటక రాశి వారు చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. బంధువులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు జరగడం వలన ఇబ్బందులు పడతారు. ఇంట బయట పరిస్థితులు అనుకూలించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కొంత నిదానంగా సాగడం వలన లాభాలు సామాన్యంగా లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఉద్యోగ విషయమై ఉన్నతాధికారులతో చర్చలు చేస్తే అవి అనుకూలించవు కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ అధిక ఖర్చులు కనబడుతున్నాయి కాబట్టి కాస్త పొదుపు చేయడం వలన ఈ ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేస్తున్న చోట చేసే తప్పిదాల వల్ల ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లో ఈరోజు పెట్టుబడులు పెట్టకండి. అనారోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం అయితే కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే కర్కాటక రాశి వారు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వారికి లభించిన కాంట్రాక్ట్లను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే అయోమయంగా ఉంటుంది. ఇక ఈరోజు అనుకోని సమస్యలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అలాగే మిత్రులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మీరు కొంత సంయమనం పాటించండి. ఇక ఆరోగ్య భంగం అనేది ఉంది. ఔషధ సేవనం చేయడం తప్పకపోవచ్చు. రియల్ ఎస్టేట్ వారికి ఆస్తి వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి నిరుత్సాహపరుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీలు అనేవి జరిగే అవకాశం కనిపిస్తుంది. కళాకారులకు క్రీడాకారులకు ఒత్తిడిలు అనేవి ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. సాంకేతిక వర్గాల వారు ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఈరోజు కర్కాటక రాశిలోని విద్యార్థులు అవరోధాలను ఎదుర్కొంటారు. ఇక మహిళలకు నిరాశజనకంగా ఉంటుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. ఈరోజు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం అలాగే విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.